గండం ఈ పల్ల చెప్పేదాను అవున సీరబంధమైన నీ నల్లమున్నదమ్మ నీ బాబు పేరు అమ్మ నీ బొల్లి మహారాజు నిన్న గన్న నీ తల్లి కమలాబాది దేవి తల్లి కొక్క బిడ్డవమ్మ ఢిల్లీ కొక్కదానివమ్మ అవ్వ గడుపులోను ఒక్కదాని వాయి పుట్టి నీ పేరు ఉన్నదమ్మ ప్రామీల రానివమ్మ మీ బావ పేరు బిడ్డ అమరీక మహారాజు నీ అత్త పేరు బిడ్డ బాలాబాది దేవి వాళ్ళ కడుపులోన పుట్టి ఒక్క కొడుకు కొమ్మల్ల పుట్టినాడు కొమ్మార స్వామి బిడ్డ అమ్మకముల వాది మంత్రాల తోడి బిడ్డ మంత్రాల సొప్పునానే మీ మామనన్న మింగే మీ అత్తనన్న మింగే మీ అమ్మకముల వాది ఉన్నది పోనట్టు నీ కళ్ళ చెప్పేదాను తిన్నది తిన్నట్టు నీ కన్న చెప్పేదాను ఇందా గాడి గన్నం ఈ పన్న చెప్పేదానే నీ బావ ఉన్నదమ్మ కుమార స్వామి బిడ్డ నీ యొక్క లగ్గమైన పగ్గం పెట్టు బిడ్డ నీ లగ్గం ఉన్నదం నిన్ను చేసుకునే భర్త కలెక్టరు కాదు కండక్టరు ఎస్ఐ కాదు బిడ్డ పోలీసు కాదు బిడ్డ కన్నలేడమ్మ దగ్గరనే ఉన్నాడు ఒక ఆట సాపాల ఇద్దరు ఉన్నట్టు మాట పట్టినట్టు మాట చెప్పినట్టు కనబడితే కళ్ళల్ల ఉన్నట్టు సుతేన సూపుల్లే ఉన్నట్టు ఏమో అంటదాని బాధ పడత ఉండు బెంగాటిల్లు తండు సకాని నీ భర్త కుమార స్వామి బిడ్డు నీ అందులున్నాయమ్మ 6 పుంజులున్నాయమ్మ 7 పెట్ట పరిచినవా ఉన్నట్టు 6 పుంజులు ఉంటాయి 6 పుంజులు అంటే 6 కొడుకులు 7 పెట్టలు 7 బిడ్డలు గర్భవాసం మంది ఉన్నాను చెప్తున్నా 13 మందిని కంటారా అట్లున్నది నువ్వు ఆపరేషన్ చేసుకుని మేము చెప్తాం అక్కడ మాట చూసిందా కాదే అన్ని ఉన్నట్టు బరాబర్ చెప్పిన ఆఖరి చిత్రం అనిపిస్తుంది ఏంటిది గో నన్ను చేసుకునే భర్త అట కలెక్టర్ కాదట కండక్టర్ కాదట ఎస్ఐ కాదట పోలీసుడు కాదట కావచ్చు మేము రాజులకే సఫాయిలని చేసుకుంటాం ఏ మనిషి బావా ఇప్పుడు కలెక్టర్ అయినా 5 ఏళ్ళు చెప్తారు కలెక్టర్ కొన్ని ఏళ్ళ కాలం ఉంటది చదివేదాకా సర్పంచ్ వార్డ్ మెంబరు 5 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు చేసిపోతారు సఫాయి వాళ్ళు అయితే ఆకుంటది సఫర్ ఆయన వచ్చిన అనుకో పాడవాడు నాకెందుకు పాడవాడా అట్లా కాదు నా లగ్గవాడు పక్కన పెట్టి ఉన్నది అట్నే పక్కన పెట్టా దగ్గరనే ఓ నన్ను పెళ్లి చేసుకుంటానట ఒకటే చేపలు ఉన్నట్ట మాట మాట్లాడినట్ట చూస్తే చూపులున్నట ఎవరు ఉంటారు ఇక అంటే మన ఇద్దరే నువ్వు ఆడదాను నేను ఆడదాను ఇద్దరం పెళ్లి చేసుకుంటావా ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని రేపు పొద్దుగాల ఈ ఊళ్ళే పేపర్ కత్తది ఏం పేపర్ మెరక ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారంటే మంచి పేరు అమ్ముండా చెడ్డ పేరు కానీ అట్లుండవాలి మరి ఆ పిల్ల చూసినావా వదిలేరని అనుకున్నాయి మరి పిల్లగాడు ఎవరు కావచ్చు పిల్లగానే వస్తానని తన అతను మంచి వంటశాల వేడికి వచ్చింది వంటశాల వేడికి వచ్చి తన తల్లి నేర్పినట్టు మంత్రాలతో అరిచేతులు చూసిన పశువు రాసుకొని కావచ్చని చూస్తే ఈ పిల్లగాడు ఎవరో కాదు అమరసింగ్ అమరిక మహారాజు ఆ తల్లి బాలవతి అన్నాడు పిల్లగాడు మా మేన బావా అబ్బాయి పిల్లగాడు ఎవరు అనుకున్నా మేనత్త కొడుకుగా అదే పిల్లగాడి సంగతి చూస్తా అనాదరం అంట ఆ పిల్లగాడి వచ్చింది పిల్లగా ఇంకేది పోవా ఇక అదే పోతానంటానమ్మా మరి ఏం చేస్తావు ఇంకేప్పుడు పిల్లగాడు అబ్బాయి వెళ్ళాడు కానీ మేన బావని ఎప్పుడు తెలుసుకోగలదు
సంగతి చూడాలని ఇలాగా ఈ వేషం ఎందుకనుకొని పిల్లగాని మీద ఉన్న వేషం తీసిందా అని అమ్మా మరి నేను ఎవరో నువ్వెవరో నాకు తెలియదు ఎవరికేనా నువ్వెవరో కాదయ్యా నా మేనత్త కొడుకు కదా మరి నన్ను సాదుకున్నది నాకు అవ్వలేదు నాకు అయ్యలేడు మరి అక్కడ ఊరు అది ఏంది మరి పోను తుంగాగిరి ఇలా మడక్కడ ఒక తాత ఉన్నాడు మరదలు అని చెప్పినాం కదా నేను పోయి ఆ తాతని చెప్తా ఆ తాత ఏం చెప్తాడో వచ్చి నీతో చెప్తా నాకు అనుకోని పిల్లగాడు కొమ్మల పుట్టిన కుమార స్వామి నన్ను సాదుకున్నది ఆయన ఇతరులు లేదు ఏం చెప్తా అనుకోని పిల్లగాడు తన అదనమాట అక్కడ కాళ్ళు లేపి రంగ 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 తాత సంగి కోసాయి తాత దగ్గరికి వచ్చి అయ్యా అని ఆడి వేనా దాని పేరు అట నా మరదలు తమిళ రాట మరి నువ్వు నాకు బావా బావకు నా మీదకి వచ్చింది ఊరి యొక్క నీ బావా బావ అంటే అది ఊరు కొత్త నేనే నా కొత్త ఊరా దాని మరో నా తెలియదు నా మరో దాని తెలియదు బావని కూడా తన దెబ్బలు తన కూడా తనతో ఏం చేయాలి అప్పుడే ఎప్పుడెప్పుడన్నా మాట్లాడితేనేమో మాటలు కలుసు అది వేరుండు అది దెబ్బదబ్బురికి వచ్చింది వేసేమంది వీకేసిన తాత పిల్లగా వాళ్ళు ఎవరో కాదు మీ మేనత్త బిడ్డ అన్నది బరాబరే మేనమరదలేరా మేనమరదల వాళ్ళు ఎవరో కాదు అని ఒక మాట బాబా అంటాను కదా మీ మేనత్త బిడ్డ మీకు బాబా అంటుంది ఆ పొలం నువ్వు పెళ్లి చేసుకుని అంటే డైరెక్ట్ పెళ్ళే అలా మరి పెళ్లి చేసుకోపోతే లేకపోతావు మరి లేకపోడు కాదు దాని మరి అట్ట కాదు ఏమన్నా కానీ ఏదేమన్నా కానీ 600 6 కానీ రేవుకి వచ్చిందట నీ రేవుకి వచ్చింది ఆ పొలం పుస్తమట్టి పెట్టాలి మళ్ళీ ఆయన తాగి కట్టాలి ఆ పొలం పెళ్లి చేసుకోవాలి ఏమో మాటలెక్కలు అప్పుడు ఇప్పుడు ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఇప్పుడైతే చిన్న కలిసిందిగా ఫోన్ నెంబర్ అడకచ్చుకోవద్దా రాగా పోరు ఉన్నదో లేదో అంత ఒరిచిందో కొనిలేదో కానీ అమ్మ గంపగా అయ్యాడు మీ అమ్మ ప్రాణం మింగింది మీ అయ్య ప్రాణం మింగింది ఆ దోషానికి ఇంకా మరి దానికి వస్తాయో భగవంతుడు వెళ్ళికే పుస్తమట్లు పుట్టించిండు బిడ్డ నువ్వైతే ముందు 40 కాలం మట్టిలు పెట్టు మెడలో తాలి పొట్టు కట్టు దాన్ని అవేం చేస్తావు తర్వాత నేను చూసుకుంటా పో అనమన గల పిల్లగాడు కొమ్మల పుట్టిన కుమార స్వామి పిల్ల దగ్గర పోతే ఏమన్నా కానీ అనుకోని రాముడు రామ ఇక్కడ మా తాత అన్నాడు కదా కాళ్ళకు మట్టిలు పెట్టుకున్నాడు మెడలో తాలిబొట్టు కట్టమన్నాడు మరి
మా తాత చెప్పినట్టు నువ్వు ఓకే అంటే నువ్వు గడతపోతానే సపడే అయ్యో బావా అట్లా కాదు ఇగో నువ్వు అప్పుడు నేను ఫస్ట్ చూసినప్పుడే నీ మీద నాకు ప్రేమ అంటే చాలా లవ్ బావా తాళి కడతానన్నా మంచిదే నన్ను తీసుకోపోతానన్నా అత్త తీసుకుపోయి ఏం చేయాలి నాకు ఇల్లే లేదా నువ్వు ఎక్కడ ఏ చెట్టుకి తోటే ఉండే పాతదా నువ్వు ఇద్దరాలు మొగలు చేసుకున్న భర్త మంచోడు అయితే ఆడవాళ్ళు అనుకుంటారు కదా గుడిసెలు ఉన్నది వాళ్ళు భర్త గుణవంతుడు అయితే గడిలో ఎవరైనట్టున్నారు నువ్వు ఆ గడిలనే తీసుకుపోయి ఉంచు ఆ మత్తట్లనే ఉంచు నువ్వు ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటా అని ఉన్నాయా సోయాబాబు ఇల్లు ఉన్నాయా అన్న కిరాయికి ఉన్నాయా అదే ఖాళీ ఉన్నా అలా ఉండిపోవడం మంచిగా రాదు ఏ మీ వాడకుండా మీ వాడకుండా చిలకల రేకులు ఎత్తావా కడకొచ్చు మమ్మల్ని ఇద్దరు పోతానది అయితే అప్పుడు ఏం చేసిండు కదా మరి బాబా నువ్వు అన్నప్పుడు ఎందుకు కాదట అంటే అప్పుడు మీరు మళ్ళీ ఉండే స్వామి అయ్య రామ రామ సీతారా మట్లు పెట్టిన మెడలో పుస్తకం కట్టినా మా తాత దగ్గర పోతా మా తాతకి పలానా టైంకు ఆడికి పో అంటే మళ్ళీ కొరకే చూడాలి నన్ను దానిందే ఆయనే ఆయన చెప్పిన ఎట్లా నీ తాత చల్లకుండా పుస్తల మట్లు ఇట్లా తీసుకురమ్మన్నా అయిపో అరే కాదు ఇప్పుడు సార్ ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి ఆయన చెప్పినట్టు పోతే పైత్రా బరాబరే గాని ఇంత చెప్పని అత్తవుగా మళ్ళా చెప్పాడు వాటరా నాకేమన్నాడు తొందరగా లేందుడు చేసిపోతాను పరిచయమా పరిచయం ఎక్కడిది ఇంకా లేచి వేళ కళ్ళు పరిచయాలు ఉంటాయా మరి అబ్బా బాగా తొందర రా నువ్వు సోనాకి అది ఉంటారు ముసలా 2 గంటల పడి గోళ ఉంచుకుని మరి తాతగారి కట్టిడు తాత నువ్వు ఎప్పుడంటే కాళ్ళు మధ్యలో పెట్టా తాలిపొట్టు కట్టి తాత నువ్వు ఎప్పుడంటే ఉపాయం చేసిన బిడ్డ నువ్వు ఇక్కడ ఆగు అక్కడ వాళ్ళ కథ వాళ్ళు నడుతుందని ఈ తాతయ్య పిల్లని ఇక్కడ ఉంచిండా మరి కలియల్లో ఇళ్ళల్లా పాపగారు ఉండ కవలవతి చూడు మరి నా బిడ్డ ఏం చేస్తాందా అని మాలి కిందికెళ్ళి మాలి మీద పోతుంది ఈ ఆడి బాల చూడరాదే కుడి భుజం మీద
నీ మెడ ఎవరు కట్టిల్లు? మా బాపు మీ బాపు నా భర్త. ఎరా మీరు చాలా నన్ను చూడు కదా ఎట్లా నీ మెడల తాళెవరు కట్టిల్లు? నీ మెడలో తాళెవలు కట్టిల్లు? నీకు బాబు అయితే నాకు భర్త అవుతాడు. నీ కల్లుడైతే నాకు భర్త అవుతుంది. అగో నాకు తెలియని వాళ్ళు వాళ్ళే. నీ మెడలో కట్టిన ఎవరు? మీ బాబు. నా మెడలో కట్టింది మీ అల్లుడు. మట్టిలో ఎవరు పెట్టిల్లు? నీకెవరు పెట్టిల్లు? మీ బాబు. మీ అల్లుడు. అసలు నేను ఎక్కడ చూస్తిని, ఎక్కడ ఖాయం చేస్తిని, కట్నం మాట్లాడినావా? ఏ మాట ముందుకే అల్లుడు ఎక్కడ వచ్చిండు, అల్లుడు ఎక్కడ వచ్చిండు? కట్నాలు గిట్నాలు ఇవన్నీ ఏది లేదు మాది. లవ్ మై లవ్. లవ్వా? నువ్వా? మాది లవ్ మ్యారేజే. ఈ కవలవాది అనుకున్నది నాకు తెలియనల్లుడు ఎవరు వచ్చిండ్రు అని పాపగారు కూడా మంత్రాలతోటి ఆ ఇంట్లోకి వచ్చింది. అరిచేతిలో పసుపు పోసుకొని పరమాన వరుస చూసుకున్నది. దాని మంత్రాలు చూపిన చూసే వరకల్లా ఎవరో కాదు, బాలవతిగా అన్న కొడుకే. అబ్బా వాడు ఆనాడు మరి కడుపున్నప్పుడే నాది కాదు అప్పుడు వాని పానం అప్పుడే తీవని అమ్మ వరి చెప్పిన వాడు వేలు పాంది అయ్యింది. మరి ఎట్లా చేసి ఇప్పటికైనా వాడిని పాన్ తీపియాలి అని ఏం చెప్పింది? బిడ్డ మరి ఆ పొలగాడు వచ్చినాక ఒక 5 రూపాయలు నీ చేతికిస్తా, ఆ పిల్లగా చుట్టపని ఆ పిల్లగాడి చేతిలో పెట్టు. దాని చేతిలో పెట్టి ఏం చేయి కదా బిడ్డ, కాళికా జగదమ్మ గుడికాడ కొబ్బరికాయ కొట్టినా బిడ్డకి ఇసుంటాలు నొక్కితే కొబ్బరికాయ కొట్టాను మాకు మొక్కిందట అని ఈ 5 రూపాయల పిల్లగాని చేతిలో పెట్టమని చెప్పింది. మంత్రం కవలవది బిడ్డతో అని చెప్పింది. ఇంట్లోకి వచ్చే వరకల్లా గాలి పిల్లగాడు వెనకల కొమ్మల బిడ్డ కుమారస్వామి తెల్లగా వెళ్ళాలి. తెల్లపోలు ఉద్దిపల్లి రమ్మన్నది వరకే వరకల్లా తాతో చెప్పింది. తాత నా మరదలు రమ్మన్నది అన్నప్పుడు దానిది కాదంటారా కొమ్మని ఎప్పుడు అన్నాడు? పిల్లగాడు కుమారస్వామి గారు రావా అయ్యో రామ రామ ఏ కాలం చూడబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుని మా అవ్వ తెలిసింది. నిజం బావా? కానీ ఒక మాట ఉన్నది బిడ్డ, నీకు నచ్చిన పిల్లగాని చేసుకున్నావు, మంచి పని చేసినావు. కానీ మాపిచ్చింది 5 రూపాయలు. 5 రూపాయలు కొంటే మన ఊరవతల కాళికాదేవి గుడి ఉన్నదా, ఆ కాళికాదేవి కొబ్బరికాయ కొట్టినామన్నది. అట్లా నాకు నా బిడ్డకు మంచి అందమైన భర్త వస్తే, మంచి అల్లుడు దొరికేది ఉంటే మళ్ళీ నీకు నా అల్లుని చేతనే కాళికాదేవి నీకు కొబ్బరికాయ కొట్టిస్తాను మా అవ్వ మొక్కిందట. ఇక నేను మా అవ్వ కూడా ఇష్టమేనట. నువ్వు అయితే ఆ పిల్లగాడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు కదా నిజమే కావచ్చు అనుకున్నాడు. ఈ పాపగారు ఉన్న కవలవతి ఏమన్నది? ఆ కటికొలతో చెప్పారే ఆ గుడికాడు ఒక పొలగాడు వస్తాడు, మీరు ఆ గుడి ముందట మరి మాట మొక్క తీసుకుని ఆ పొలగాడు గుళ్ళకు వంగి కొబ్బరికాయ కొట్టంగానే వాడిని కరకర గొంతులు పోయి ఆ మాడిపొక్కలు వేసి మాడిపొక్క ఉడిపి నాకే రాపోయి నీకు బంగారం ఇస్తాను అని. నిజమే కావచ్చు అనుకున్నారు 7 కటికోళ్ళు. నిజమే కావచ్చు 7 కటికోళ్ళు. కడుపుండ కళ్ళు సారా కాంజాయి అయినోళ్ళు, కడుపుండ కళ్ళు సారా కాంజాయి కడుపుండ కటికోళ్ళు. ఆ కాళికామ్మ గుడి కాడ మంచిగా మాడిపొక్క తీసిండ్రు. నిసనిసల మారు నిసల ఉన్నారు, మరి నిసనిస మారు నిసల ఉన్నారు కటికోళ్ళు. మారు నిసల ఉన్నారా? అయితే ఈ కటికోళ్ళు మాడిపొక్క ఎత్తడో ఆగత్తడో అని అక్కడ వాళ్ళు చూస్తారు. పిల్లగాడు 5 రూపాయలు పట్టుకుని కోవర్లు ఇంటికి పో అన్నాయే అని ఆ షావుకారుల ఇంటికి వచ్చే వరకు
షావుకారులు ఆ ఇంటి ముందర మెల్ల మీద కూర్చుండి వాళ్ళు పత్తాలు ఆడతారు. ముగ్గురు షావుకారులు. ఈ ఆట మంచుకున్నది ఎవరో పత్తాలు గిట్లుండయా అని వాళ్ళు ఆట చూసుకుంటూ ఏం చేసిన కదా ఈ కొబ్బరికాయ కొట్టేది మర్చిపోయింది. ఆట మజల పడిపోయిన పిల్లగాడు పోవాలి స్వామి. ఈ పత్తలాడకనే ఉన్నాడా? ఈ కమలవతి ఏం చేసిందండి అయ్యా, ఇగో కాళికాచ కదమ్మ గుడి కాడ ఆ గుడి ముందు ఒకటి కుడిపిరో కుడపలేదో చూసిరాపో అని మొగనిది వలింది. ఈ ఎడిగాంజ కొడుకు ఏం చేసిండు మరి, ఎవరు ఉన్నారా లేరా అని వెనక ముందు చూడలేదు కదా. వాడికి 5 కూడా కొడుకే ఆ కాళికమ్మ గుడి కాడికి వచ్చిన మాడిపోకట్లే ఉన్నాయి. ఏమున్నది గుళ్ళే అన్న వచ్చి దవదపురికి లడుస్తున్నా వాంగిండు. నీ అక్క వీడే వాడరా అన్నరా, వాడిని తల నరికిర్రు, మాడిపోకలు వేసిన కథ పొందగుడిపోయారు. పొందగుడిపోయాక ఈ కటికొల్లు ఏం చేసిర్రు, ఏ కమలవతి అప్పుడు గుడిసెకాడ అప్పుడు అక్కడ చంపినాం, నువ్వు ఏ పని చెప్పినా ఆ పని చేస్తాను, నువ్వు ఇప్పటికీ ఆడికి గుడికాడికి వచ్చిర్రు అనేవాడు, వాడు కూడా వచ్చిండు, వాళ్ళు చంపిన మాడిపోకలు వేసినావు అన్నారు, బంగారం పడుకొని పోయిండు. ఈ కమలవతి బాగా చూస్తానా మొగడు అటు చెప్పేయండు, అన్నటోడు అటు చెప్పేయండు, అసలు వాడు ఉన్నాడా లేడా అనుకోని కానాడు చూడవయ్యా. అయితే ఈ పాపగారు కూడా పరమాణు పశువు పోసుకున్న చూసింది. పశువు పోసుకొని చూసే వరకల్లా ఎవల పానం పోయింది, అల్లుని పానం పోలే, నా భర్త పానం తీపించింది. అబ్బా పిరవల్ల మాత్రం పిడకు తిరిగింది. నేనే నేర్పిన నా బిడ్డ నా భర్తను చంపినట్టు నన్ను వస్తుంది, అది నన్ను వస్తుందిగా, అట్లా కాదు ముందుగా నా బిడ్డ లేకుండా చేస్తా అని ఆ మంత్రాల కమలవతి కడుపు కాలిపోను, దాని పాదం ఎట్లా తీయాలి అనుకోని పాపకార్యం ఉండ. అయ్యా మొత్తం అవుతాను వచ్చింది. మొద్దులు బొర్రుకుండా పోతే నా బిడ్డ వీకెళ్ళి పోతాయి కదా, దాని పానం పోతానుకున్నది. మొద్దుల అవతారం తల్లి ఎత్తుతే ఆ బిడ్డ ప్రమిల రాని చూసింది. అబ్బాయిల నామ మొద్దుల అవతారం ఎత్తింది, నా వీకెళ్ళి బొర్రుకుండా పోతే భర్తనా అనుకోని ఆ తల్లి నేర్పిన మంత్రాలేనే. ఆనాడు ఆ బిడ్డ ప్రమిల రాని ఇక రంపేలా అవతారం ఎత్తేనా, రంపెల అవతారం ఎత్తి కోసుకుంటూ పోతాను అనగల అబ్బో నీ బాంచనే, నా బిడ్డ ఇది కోసిన అడమడిగా పానం పోతూ అనుకున్నది. ఇట్లా కదా అనుకోని పాపగారి ఉన్న మంత్రుల కమలవతి కడుపు కాలే. అయ్యో అగ్గిని మనం విడిసేయరా, అగ్గిని బాణం విడిసే వరకల్లా అబ్బా అగ్గిన మీద కత్త నా బాణం పోతాని ఆ బిడ్డ ప్రమిల రాని ఇక నీళ్ళ బాణం విడుతుంది. నీళ్ళ బాణం విడుతున్నావో ఇక నా బాణం ఎట్లయినా పోతాని మళ్ళా పాప గారి కూడా కమలవతి ఏమవుతారు ఎత్తుతున్నది. అయ్యో నాగన్న అవుతారు మీద పోతా దాని బాణం తీస్తాడు. నాగన్న అత్త అంటే కన్న తల్లిగా నాగన్న అవతరం మీద ఉన్నప్పుడు ఆ బిడ్డ ప్రమిల రాని ఇక ముంగి సాగుతారు వెంచారా, ముంగి సాగుతారు వెళ్తుందండి. అబ్బా ఎంత దండి పావునైనా ముంగిస కోరికల వారేస్తుంది. అబ్బదీనమ్మ కడుపు కాలిపోను, ఇవాళ నేను నేర్పిన మంత్రాలు నాకే ఎప్పుడు తిరిగినాయి, నా బిడ్డ నేర్పకుండా అయిపోతుండే అనుకుంటుంది. అప్పుడు అబ్బాయి దాని బాధ పెట్టాలి అనుకోని పాపగారి ముండ కమలవతి ఓడుపుంజు అవుతారు వెంతుదా, ఓడుపుంజు అవుతారు వెంటనే కనుగుడ్లు ఒడుచుకొని నీళ్ళు అలా అవుతారు అనుకున్నది. ఓడుపుంజు అవుతారు వెంటారు, ఓడుపుంజు అవుతారు వెంటారు. ఆగో తల్లి ఏమో కోడిపుంజు అవుతారు వెత్తినప్పుడు ఆ బిడ్డ ప్రమేయాన్ని చూసింది. అమ్మా నీకంటే నేను తక్కువ దాన్నేనా, నిన్ను బతకనిస్తానా అని ఆ బిడ్డ ప్రమేయం రాని ఇక సంఘం వెళ్ళి అవుతారు వెంటారా.
వారేసి మంత్రాల కవలవద్ద వచ్చింది కాదు అవి ఇప్పటికప్పటికన్నది ఏ మనిషికైనా ఊకున్నోళ్ళకు ఉసిరేసాలు అని పాప పాడబడ్డ ధర్మం తల్లి కర్మం కాళ్ళు బిడ్డలు పుణ్యం ఓటేసేలమే ఈ తల్లి బిడ్డలు మంత్రాలు అవతరం ఎత్తండి ఈ పిల్లగాడు కుమార స్వామి బాగా చూసాడు అవ్వ నీ మంత్రాలు చాడ పాడువాడు కదా అవ్వకత్తే మంత్రాలు బిడ్డకత్తే అవ్వలు వచ్చిందా బిడ్డ దగ్గర ఉన్నాయి ఈ యొక్క ఈ చాడ నాకెందుకు నాకు పెళ్ళం లేకున్నా మంచిదే నాకు పెళ్ళం లేకున్నా మంచిదే నాకు పెళ్ళం లేకుండా మంచిదే నువ్వు కానీ చేస్తా ఆ రాజేశ్వరవ్వతో బండి పట్టుకొని కూరలు అమ్ముకొని బతుకుతా తీసుకుపోతా నన్ను కూరలు తీసుకుపోతా నాకు పెళ్ళం లేకుండా మంచిదే నీ జాడ పాడవాడా పాడవాడంగా మంత్రం జాడ మోపైన మొన్నోడు మోపైన మాకు ఎక్కడ మీరు ఎన్నడూ కూడా పొడిగలరు ఇప్పుడు మంత్రులని పట్టుకోలేడు అన్న రాజరావుతో కూరగాయల బేరం చేస్తాను ఎంత ఎంత ఎన్ని కూరగాయలు అమ్ముతావు అసలు ఆమెతో బతావా నువ్వు ఉంటావా సాదావా ఇప్పుడు నన్ను కాదని నువ్వు పోయినావు అనుకో నేను లాస్ట్ గప్షిప్పుల బండి ఏ బండి నడవకుండా చేస్తా నేను నా మంత్రంతో మా అబ్బాయిని చంపిన నేను నీ బండ్లో లెక్కనా నీ గప్షిప్పుల బండి లెక్కనా రాజేశ్వరరావు పెద్ద అదనుకుంటావా నాకు బర్రగా ఏ ఆ పాలితే అనుకుంటావా ఇక కూడా చేస్తావా ఎంత సూపర్ మొగోడు వచ్చాడు వండాలి తీసుకురా తీసుకురా ఇవాళ ఏదో మా అవ్వయ్యే పట్టింది అట్లా చేసిన మా అవ్వ పాలన చేసినా కానీ నీ పాలన ఏం తీస్తానయ్యా బావా ఈ మంత్రాలు నాకు అద్దు యంత్రాలు నాకు అద్దు నీతో బతుకుతా గానీ ఈ మంత్రాలు ఎల్లకాలం మంత్రం నడమంత్రం బావా ఇది నాయ్యా అప్పుడు బావా అదే మంత్రం అంటే నడవంతరమే నువ్వు ఆ తాత దగ్గర తీసుకొని పో మరి ఆ తాతయ్య వాళ్ళు ఆయన దగ్గర వెనకమ్మ సంగతి చెప్తామంటే సరే మీ అవ్వవేంది మీ అయ్యవేండి మరి మా నాయన చచ్చిపోయినంటారు మరి మన నాయన ఎక్కడో మా ఎక్కడో తెలియదు వదలమని పిల్లనెంబడి పెట్టుకొని పిల్లగాడు తనమంటాడు రామ బొమ్మల పుట్టిన కుమార స్వామి మరదలు ప్రమిరడాన్ని తీసుకొని అయ్యా తాత వేడి మనవడా మరి పొలం తీసుకొచ్చిన తాతగా దాన్ని మంత్రాలే దాన్ని మన బాగా బాగా కోపం వచ్చినా బాధే తాపం వచ్చినా బాధే నన్ను ఇంటికా లేకున్నా బాధే ఎట్లనే తాత అంటే బిడ్డ ఆగు నేనున్నా కదా అని ఆ భగవంతుడా రమ్మని పారిపోయే గంగలు తీసుకొచ్చేయండి పారిపోయే గంగలు తీసుకొచ్చి మరి దోషిట్లు వినడికినప్పుడు చదువుకుంటా నీళ్లు పోసుకుంటా గంగల మంత్రాలు దూరం చేసిండు కాదు ఆ గంగల మంత్రాలు దూరం చేసినాక అప్పుడు పిల్లగాడు ముఖం చిన్న చేసుకున్నాడు తాత నాకు అవ్వ గుర్తు తెలియదు నాకు అయ్య గుర్తు తెలియదు తాత మరి నా అవ్వెక్కడి నుంచి చెప్పండి బిడ్డ ఆనాడు పాపకర నీ మేనమామ నీ కన్న తల్లిని వెనకిన కడుపులో పొడిచి ఆ కడగం మీకినప్పుడు మరి ఆ కడగంతో నువ్వు రక్తంతో మీది చిక్కి ఆ కొమ్మల్లోకెళ్ళి కింద పడ్డావు బిడ్డ మీ అమ్మ వినడికిన చూడు మదమాంసం ఏంది బొక్కలు మిగిలిన అక్కడ బండ మీద రారా కూడా కానీ అప్పుడు ఆ పిల్లనున్న వినడికిన పిల్లగాని తీసుకొని ఆ మరి గంగాధరి బండల మీదకి వచ్చి కాలు బొక్క కాడ కాలు బొక్క ప్రతి ఏ బొక్క ఎక్కడుండే అన్ని అక్క తిల్లబెట్టి ఆ తాత తంగి గోసాయి తాత పంచదార తీర ఎత్తి వెనకనాడు బొక్కల మీద పోసుకుంటా
మాటల మంత్రాలు మన జిల్లకి వేల విద్యలు కూడా శ్రీమంత్ర చదివిన ఆనాడు దేవా సంగమయ్యా బొక్కల మీద నరాలు పుట్టి నరాల మీద రక్తం పుట్టి రక్తం మీద మాంసం పుట్టి ఆనాడు ఆ తల్లి బాలవతి దేవి బొందిలోన భగవంతుడు ఎప్పుడు జీవనం విడిచిండో వాళ్ళు అయిన వల్ల సందమైన సందం లేచింది. అప్పుడు ఆ కొడుకు ముఖం మీరు చూసింది 60 ఏళ్ళ పెద్ద అయ్యా మీరు అందరు ఎవరంటే అమ్మా ఇవ్వలో కాదు నీ కొడుకు వెనకిన కొమ్మలు పుట్టిన కుమారస్వామి నీ కోడలు ప్రమీలరా అని మీ పానం తీసిన వాళ్ళిద్దరు భార్య భర్తల పానం వేయింది. అత్తమ్మ నీ మినగోడలు అంటే అయ్యా ఇవాళ నేను సచ్చి పుట్టిన నా భర్త నాకు కావాలి నా భర్త ఎక్కడంటే ఆ తల్లిని మరి ఆ వీళ్ళిద్దరు తీసుకొని ఆనాడు అమృత మామిడి పండు వెనకిన బంగారు టంకు పెట్టి శివాన్ని ఆ టంకు పెట్టి వెళ్ళిన షావుకారులు ఆ నారిపొన్న అడుకుల మీద ఉన్న ఆ టంకు పెట్టిని దించి ఆ టంకు పెట్టే ఇది ఆ తలుపు తీసే వరకల్లా శవం అమృత మామిడి పండు పెట్టింది కాబట్టి ఇప్పుడు చచ్చిపోయినట్టే ఉన్నది. బిడ్డ రమ్మని ఒకసారి పిల్లగాని అడిగిన రారాజు మరిక మారాజు ఆయన బొందిలోన జీవదారి పుల్ల ఎప్పుడు పెట్టిండో వాళ్ళు ఆయన సందం లేచేడు. అప్పుడు ఆ కొడుకు అమ్మని చూసిన అయ్యని చూసిన గిరగిరి ఊరికి వచ్చిన భయ్య కాళ్ళ మీద పడ్డాడు. బాపు ఈ కొడుకు కట్టం చూడకపోతే ఈ కొడుకు బాధ చూడకపోతే నానా ఇవాళ వెనక ఒక కొడుకన్నా నువ్వు వెళ్ళి పెట్టుకో సాదుకుంటాను అనుకుంటే నేను ఆ పని పిలువ ముందుకి మీ పానం బాయ్ మా పని పిలువ ముందుగా మీ పానం బాయ్ అని అప్పుడు ఆ పిల్లగాని చెప్తాడు. పరమేశ్వరు అన్నాడు బిడ్డ వాళ్ళు సచ్చి పుట్టిరు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండేది కాదు బిడ్డ నాతోని పాటు వాళ్ళని దేవలోకం తీసుకుపోతాని అప్పుడు ఆ భగవంతుడు బయలుతంటే అమెరికా మహారాజు భగవంతుని ప్రాణాలు పట్టిండు. నా భర్త వేయనాక నాకు నా బంగారం ఎందుకని ఈ బాలవతి వేయింది భర్త ప్రాణాలు పట్టింది. ఇక నా పోతుంది నా పోతాను ఎందుకు ఉండాలని ఈ పిల్లగాడు కొమ్మలో పుట్టిన కుమారస్వామి వేయిండు. కన్న తల్లి ప్రాణాలు పట్టిండు. కన్న తల్లి ప్రాణాలు పడితే ఇక నా భర్త వేయనాక నీ ఎందుకని ఆ ప్రమీల రాని భర్త ప్రాణాలు పట్టింది. ఆనాడు దాసిబిడ్డ పాన తీయలేదా ఆ దాసిబిడ్డ బొందులో చీవి పోసినప్పుడు దాసిబిడ్డ లేచినాక అయ్యో దురసాని పోతుంది ఇక నేను ఎందుకు ఉండాలని ఆ ప్రమీల రాని ప్రాణాలు పట్టి కూడా 5గురు భగవంతునితో దేవులుగా పట్టినామమ్మా అమ్మ వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో భగవంతుతో దారి దొరికింది. వాళ్ళకు భగవంతుడు దారి దొరికినట్టుగా ఈయన మహారాజు కొండవారి ఇళ్ళ ఈరన్నకు అగో ఆ భగవంతుడు దారి దొరికి భగవంతుని ప్రాధాన్యత అమర జ్యోతి మెరుగని ఆత్మజీవనమేనా మరి వాళ్ళు అంత పుణ్యం చేసుకుని వాళ్ళు దేవలోక పట్టణమేనా మరి వాళ్ళకి వచ్చిన అంశే మరి ఈ రన్నుకి అంత అంశం వచ్చి ఆ భగవంతుని ప్రాణాలకణంలో జ్యోతి మెరుగని మరి వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఆయన ఆరోగ్యాలతో భాగ్యాలతో నిండా నూరేళ్ళు చల్లగా వర్దిల్లి బతికి మరి కోడికి పడగలని ఇవాళ ఈరన్న పేరు మీద అగో ఇంత పుణ్యాత్రుడు కనుక కొమ్మల్లో పుట్టిన కుమారస్వామి కథ ఇడికి సంపూర్ణము లచ్చ రామరి రామ